డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రైజ్ ద లార్డ్. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ఈ దినం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరట మీకు శుభములు తెలియచేస్తున్నాను. ఈ దినమంతా ప్రభు మిమ్మల్ని సదాకాలం తోడయుండునుగాక. మీ పని పాటల్లో, మీ రాకపోకల్లో, మీ వాహనాలలో, మీ యొక్క కుటుంబ జీవితంలో, మీ కష్ట జీవితంలో దేవుడు మీకు తోడై ఉండునుగాక. ప్రేమైనటువంటి సహోదరులారా, ఈరోజు దేశం యొక్క క్షేమం కొరకు, ప్రజల యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేసుకుందామా? మా పరలోకమందునటువంటి మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. ఈ సమయంలో మమ్మల్ని ప్రేమించి పోషిస్తూ ఆదరిస్తున్నటువంటి దేవుడు స్వామి, నువ్వు నమ్మకమైన తండ్రివి నాయనా, సృష్టికర్తవు. నీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము స్వామి. ఈ దినము మాకు మా స్వామి, మా ప్రభువ అవకాశం ఇచ్చినటువంటి దేవుడు స్వామి. ప్రపంచ భూభాగంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రజలందరూ ఎట్టి కష్టాలలో ఉన్నారో, ఎట్టి శోధనలో ఉన్నారో, ఎట్టి భయభ్రాంతులై ఉన్నారో నాయనా మా తండ్రి, ప్రభు అట్టి బిడ్డలందరినీ ప్రభు ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకొని వారి వారి యొక్క అక్కరల కొలది, వారి వారి యొక్క బలహీనతల కొలది వారికి సహాయం చేసే దేవుడుగా మీరు నిలబడినందుకు మీకు వందనాలు నాయన. స్తోత్రములు మా ప్రభువ. మరి విశేషముగా స్వామి, ప్రభుత్వ అధికారులందరి కొరకు, ప్రధానమంత్రుల కొరకు, రాజుల కొరకు నాయన మా స్వామి ప్రభువ, అయ్యా మా తండ్రి, న్యాయమూర్తుల కొరకు, ఉన్నత నాయన అధికారులైనటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆయా విభాగాలను పరిపాలించే పెద్దలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. అట్టి బిడ్డలందరికీ నీ కృపను, నీ యొక్క దయను, నీ జ్ఞానము, బలము, శక్తిని అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రజలందరూ ఈ దినం నెమ్మదిగా ఉండటానికి నీ కృపను అనుగ్రహించండి ప్రభువ నాయన. ప్రభుత్వ అధికారులందరూ స్వామి ప్రభువ తమ పని కలిగి ప్రభువ నిరంతరము నాయన చేసే పనిని మీరు దీవించి ఆశీర్వదించండి. సత్ఫలములో ఫలించులాగా నీ బిడ్డలకు అయా మా తండ్రిని దయను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము నాయా. ఆయా దేశాలపైన మా స్వామి యుద్ధాలు మా ప్రభు, ఆయా దేశపైన మా స్వామి నాయన మా ప్రభు జగడాలు మా స్వామి, ఆయా దేశాలపైన మా స్వామి నాయన మా తండ్రి ప్రభువ వ్యతిరేక శక్తులన్నిటినీ పోరాడుతూ స్వామి అనేక మంది ప్రజలు స్వామి నష్టపోతున్నారు స్వామి. అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన. పోరాడుతున్న మా స్వామి, మా ప్రభువ నాయన మా తండ్రి, మా ప్రభువ ఆ బిడ్డలందరికీ మంచి జ్ఞానము, బలము, శక్తిని అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తున్నాము స్వామి నాయన మా తండ్రి. అనేక మంది మా స్వామి, మా ప్రభువ కలవరముతో స్వామి భయభ్రాంతులై నలుమూలల మా స్వామి ఉన్నట్టు నాయన మా తండ్రి ఈ దినము మేము కళ్ళారా చూస్తున్నాము స్వామి. అట్టి బిడ్డలందరినీ మా ప్రభు నువ్వు మా స్వామి గంపంత కన్నుతో చూస్తున్నందుకు నీకు వందనాలు. ఏ బిడ్డలు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా విడుదల చేసి నీ నామానికి మహిమ కలిగించుకోమని ప్రార్థన చేస్తున్నాను స్వామి నాయన మా తండ్రి. మరి విశేషంగా విద్యార్థినీల కొరకు, చదివే బిడ్డల కొరకు నైనా ప్రార్థన చేస్తున్నాను. వారికి జ్ఞానము, బలము, శక్తిని అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తున్నాను. వారి విద్యాభ్యాసంలో స్వామి జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తున్నాను. దేవా నీకు స్తోత్రములు. ఈ కార్యమును చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా పనిపాటలకు వెళ్ళే బిడ్డలందరి కొరకు నాయన కష్టార్జితం కోసం, జీవనోపాధి కోసం ప్రపంచ దేశాలన్నీ మా స్వామి, మా ప్రభువ నాయన మా తండ్రి పర్యటించే బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అట్టి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని కూడా ప్రార్థన చేస్తూ స్వామి. మరి విశేషముగా అనారోగ్యములతో నాయన, కుటుంబ సమస్యలతో నాయన మా తండ్రి, అంధకార శక్తుల యొక్క ఒత్తిడిలతో నాయన మా స్వామి కనుదృష్టితో స్వామి బాధపడే బిడ్డలందరి విషయం, అపవాది యొక్క బంధకాలలో మూలుగుతున్నటువంటి ప్రతి బిడ్డలందరినీ యేసుక్రీస్తు నామమును విడుదల చేస్తూ నీ చేతులకు అప్పగిస్తున్నాం
నువ్వు నమ్మదగిన దేవుడు అని కూడా ప్రార్థన చేస్తున్నా స్వామి. ఈ దినము మా స్వామి విధవరాండ్ర కొరకు, దిక్కులేని బిడ్డల కొరకు, అనాథుల కొరకు నాయనా తలదాల్చుకుంటూ స్వామి నాయనా మా ప్రభు బెత్తడి స్థలము లేనంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలందరినీ మా ప్రభువును కాపాడి వారికి సహాయం చేసి దేవుడుగా ఉంటున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసం నలుమూలలో ఉన్నటువంటి ప్రతి ప్రజలందరిపైన, అధికారులందరిపైన, పెద్దలందరిపైన, కష్టాలలో, శోధనలో, బాధలలో, అవమానాలతో నింపబడిన అనేక మంది ప్రజలందరిపైన నీ సంతోషము, సమాధానం ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులందరూ ఈ దినం నిబ్బరంగా, ధైర్యంగా మీ కుటుంబాలతో, మీ పనిపాటలతో మీరు కలవరము పడకుండా మీ ప్రయాణాలలో కానీ, మీ ఉన్న స్థలాలలో కానీ దేవునికి మహిమకరంగా ప్రార్థనలతోనూ, దేవుని యొక్క వాక్యముతో హెచ్చరించబడుటలోనూ, అనేక మంది ప్రజల మధ్య అందరికీ అనుకూలంగా ఉండుటలోనూ, ప్రేమ కలిగి నడుచుకొనుట ఎందుట్లో ఏ లోపము లేనటువంటి వారంగా మనము ఉండి దేవుని మహిమపరచుదంగాక. ఆమేన్. మీ ప్రియ సేవకులు, అంతర్జాతీయ ప్రసంగికులు ఎన్ఎస్ మోజెస్ గారు మీ కొరకు నిరంతరము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థన వివరాలకు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. వింటున్న ప్రతి బిడ్డలు, వినబోతున్నటువంటి ప్రతి బిడ్డలందరూ ముఖ్యంగా 1 సెకండ్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి దేవుని పరిచర్యకు సహకరించవలసిందిగా ప్రభు పేట మనవి చేసుకుంటున్నా. ఆమేన్. అందరికీ వందనాలండి.